హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రీసెంట్గా రిలీజ్ అయిన మోగ్లీ అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 25 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 8 నుంచి 12 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే అస్సలు నచ్చలేదు. ఇన్ఫాక్ట్ చాలా బోర్ కొట్టింది కూడా. ఎందుకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, మోగ్లీ అనే కుర్రాడు సిటీ అండ్ విలేజ్ లైఫ్ కి దూరంగా ఒక అడవిలో బ్రతుకుతూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనేది అతని కోరిక. మూవీ షూటింగ్ కోసం అక్కడికి వచ్చిన ఒక డాన్స్ క్రూలో జాస్మిన్ అనే డెఫ్ అండ్ డంబ్ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఇంతలో నోలన్ అనే ఒక రూత్లెస్ ఫారెస్ట్ పోలీస్ ఆఫీసర్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక విలన్ లాగా తయారవుతాడు. తర్వాత ఏం జరిగింది, అసలు నోలన్ కి వీళ్ళకి సంబంధం ఏంటి అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్ చెప్పాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కొంచెం పర్లేదు అనిపించింది. కాలభైరవ ఇచ్చారు. సిచ్యువేషన్ కి తగ్గట్లు సింక్ లోనే ఉన్నాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రోషన్ కనకాల యాక్టింగ్ అయితే పర్లేదు. మరి ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ చూపించేసిన సీన్స్ అయితే ఏమి లేవు. హీరోయిన్ గా చేసిన సాక్షి పర్లేదు. సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా. కాసేపు రొమాన్స్ అండ్ కాసేపు ఏడవడం తప్ప ఎక్కువ స్కోప్ లేదు. హీరో ఫ్రెండ్ గా చేసిన హర్ష చెముడు యాక్టింగ్ పర్లేదు. బట్ కొన్ని సీన్స్ లో ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది. లైక్ టూ డ్రామాటిక్ గా. క్యారెక్టర్ డిజైన్ అలా ఉంటే మనం ఇంకేం చేయలేము. ఓవరాల్ అందరు పర్ఫార్మెన్స్ కంపేర్ చేస్తే బండి సరోజ్ కుమార్ డీసెంట్ అనిపించింది. క్రూయల్ పర్సన్ లాగా కన్విన్సింగ్ గా ప్రెజెంట్ చేశారు. బట్ ఓవర్ ద పీరియడ్ బాగా రిపీటేటివ్ అండ్ టైరింగ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బై రమా మారుతి పర్లేదు. ఆ ఫారెస్ట్ లొకేషన్స్ అవన్నీ బాగానే క్యాప్చర్ చేశారు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే చాలా క్లోజ్అప్ షాట్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి క్వాలిటీ పరంగా. అండ్ ఆల్సో 2 or 3 చిన్న క్యామియో సీన్స్ ఉన్నాయి. నెగిటివ్స్ చెప్పాలి అంటే చాలా బేసిక్ అండ్ సింపుల్ లవ్ స్టోరీని కొన్ని రామాయణం రెఫరెన్సెస్ తో ఫారెస్ట్ థీమ్ లో ట్రై చేశారు. ఎటువంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ లేకుండా. నెక్స్ట్ ఏం జరగబోతుందని క్యూరియాసిటీ ని క్రియేట్ చేసే సీన్స్ ఎక్కడా లేవు. ఇంట్రెస్టింగ్ హీరో అండ్ విలన్ ఫేస్ ఆఫ్ సీన్స్ కానీ లైక్ క్యాట్ అండ్ మౌస్ చేస్ సీన్స్ లాగా ఏమీ లేవు అలాంటివి. రొటీన్ స్టోరీ విత్ ఫోర్స్డ్ డివోషన్ అండ్ మైథాలజీ ఎలిమెంట్స్ లాగా ఉంది. అవి బ్లెండ్ చేయడం తప్పలేదు. బట్ నరేషన్ స్టైల్ కొంచెం బెటర్ గా ఉండొచ్చు. 2000s లో వచ్చిన జయం, వర్షం లాంటి మూవీస్ ఇలాంటి స్టోరీ లైన్స్. రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి సందీప్ రాజ్. ఈయన ఇంతకు ముందు 2020లో వచ్చిన కలర్ ఫుట్ అనే మూవీని డైరెక్ట్ చేశారు. అది అప్పట్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా గెలుచుకుంది. మరి ఈ మూవీని ఇలా ఎందుకు తీసారో తెలీదు. మూవీ రన్ టైం వచ్చేసి 2.5 గంటలు ఉంది. ఫస్ట్ హాఫ్ రొటీన్ గా ఓకేష్ అనిపించినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం చాలా డ్రాగింగ్ అండ్ రిపిటేటివ్ సీన్స్ తో విసుగుని తెప్పిస్తుంది. ఎడిటర్ గా చేసింది పీకే పవన్ కళ్యాణ్. ఇంకొంచెం బెటర్ వర్క్ చేసి ఉండొచ్చు. చాలా క్యారెక్టర్స్ అండ్ బ్యాక్ స్టోరీస్ అండర్ డెవలప్డ్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఫాదర్ గురించి ఎమోషనల్ గా 1 or 2 డైలాగ్స్ చెప్తాడు హీరో. బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ పాస్ట్ అనేది చెప్పరు. అసలు ఎందుకు తను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాడో కూడా సరిగ్గా చూపించరు. ఎందుకు అడవిలో అలా ఉంటున్నాడని కూడా దూరంగా. చాలా సీన్స్ ఇల్లాజికల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఆ పోలీస్ ఆఫీసర్ బెదిరించడం గానీ అండ్ ఆల్సో సమ్ డైలాగ్స్ ఇర్రెలవెంట్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ఈ ఇష్యూస్ వల్ల మొత్తం స్టోరీని అండ్ సీన్స్ ని కంబైన్ చేస్తే ఒక ప్రాపర్ సాలిడ్ నెరేటివ్ స్ట్రక్చర్ అయితే ఉండదు. ఏదో మిస్ అవుతుందనే ఫీలింగ్ లో ఉంటాం మనం. దానికి తోడు ఆల్రెడీ చూసిన సీన్స్ మళ్ళీ వస్తున్నట్టుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విలన్ ని ఆల్రెడీ స్టార్టింగ్ 15 minutes లో ఎస్టాబ్లిష్ చేశారు క్యారెక్టర్ ని. ఎంత క్రూయల్ గా రూత్లెస్ గా ఉంటాడో అనేది. అలాంటి సీన్సే సెకండ్ హాఫ్ లో వస్తూనే ఉంటాయి నాన్ స్టాప్ గా. పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ అయితే చాలా డ్రాగ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చే సీన్స్ కానీ ఇంకా ఆపండ్రా బాబు చాలరా నాయన అనే ఫీలింగ్ వస్తుంది మనకైతే. యాక్షన్ సీన్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ట్రై చేసి ఉండాల్సింది. ఏదో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఏదో కొట్టించుకుంటారు, పడిపోతుంటారు జనాలు. నా పాయింట్ ఏంటంటే అన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు లేదంటే హీరో అంత ఎమోషనల్ కనెక్ట్ అయినప్పుడు అదంతా యాక్షన్ సీక్వెన్స్ లో కనబడదు. ఇంపాక్ట్ నటరాజ్ మదిగొండ కంపోజ్ చేశారంట క్రెడిట్స్ ప్రకారం. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ డైరెక్ట్ గా ఉండవు. కాకపోతే కొన్ని పదాలని ట్విస్ట్ చేసి వాడారు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక కలర్ ఫోటో మూవీ నరేషన్ స్టైల్ నచ్చి అంతే ఎమోషనల్ గా ఒక పవర్ ప్యాక్డ్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాని ఎక్స్పెక్ట్ చేస్తే బాగా డిసప్పాయింట్ అవుతారు. సింపుల్ గా చెప్పాలి అంటే అనీవెన్ నరేషన్ అండ్ జీరో ఎమోషనల్ కనెక్ట్ తో లెంతీ అండ్ ఇంపాక్ట్లెస్ డ్రామా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. అట్లీస్ట్ ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.